రోజులో అత్యధిక సార్లు వీక్షించిన, అత్యధిక మంది లైక్ చేసిన తెలుగు సినిమా టీజర్ గా రికార్డు నెలకొల్పిన కాటమరాయుడు టీజర్ హోరు ఇంకా ఆగలేదు. యూట్యూబ్ లో పెట్టిన 57 గంటల్లోనే 50 లక్షల వ్యూస్ తెచ్చుకున్న టీజర్ గా ఇది ఇంకో రికార్డు సాధించింది. ఏ సినిమాకి అయినా క్రేజ్ ఎంత ఉందనే దానికి కొలమానంగా యూట్యూబ్ వ్యూస్ పనిచేస్తాయి. యూట్యూబ్ లో ట్రైలర్, టీజర్లతో రికార్డులు కొట్టిన సినిమాలన్నీ వసూళ్లు అదరగొట్టాయి. సదరు సినిమాపై సినీ ప్రియుల్లో ఉన్న ఆసక్తి, రేపు రాబోయే ఓపెనింగ్స్ కి ఈ యూట్యూబ్ వ్యూస్ సంకేతాలిస్తాయి. కాటమరాయుడు చిత్రం అనౌన్స్ అయిన నాటి నుంచి దీనిపై ఇంత క్రేజ్ ఉందని ఎవరూ అనుకోలేదు. ఇప్పటికే తెలుగులోకి అనువాదమైన అజిత్ చిత్రం వీరంకి రీమేక్ అవడంతో దీనిని పెద్దగా పట్టించుకోరా అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ని తెరపై చూసేందుకు అభిమానులు మామూలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని ఈ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చెబుతుంది. కాటమరాయుడు బిజినెస్ వ్యవహారాలు మొన్నటి వరకు నత్తనడక సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. టీజర్ తో సినిమాలో పవన్ ఎలా కనిపించబోతున్నాడనేది స్పష్టం కావడంతో దీనికి ఇప్పుడు బిజినెస్ భారీగా జరుగుతోందని సమాచారం. సర్దార్ గబ్బర్ సింగ్ తో నష్టపోయిన బయ్యర్లకి తక్కువ రేట్లకి ఇచ్చిన ఈ చిత్రం ఎగ్జిబిషన్ రైట్స్ థర్డ్ పార్టీలకి అమ్ముకున్న వాళ్ళంతా పంట పండించుకుంటున్నట్లు ట్రేడ్ టాక్.